సంక్షేమ పథకాలన్నీ కలుపుకున్నా కూడా బీసీలకి దక్కుతుంది 5% మాత్రమే. అయితే ఈ ప్రభుత్వాలు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? గత 12 సంవత్సరాలుగా 1.34% బడ్జెట్ లో ఖర్చు పెట్టింది. 1.34%. అది కూడా మెయింటెనెన్స్. 50% పైన ఉన్న బీసీలు 60% తెలంగాణ రాష్ట్రంలో 60% పైన ఉన్న బీసీలకి 5% పైన కూడా ఖర్చు పెట్టలేదు. అంటే ఎవరు అడగలేనే కదా. బడ్జెట్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే విద్యార్థులకు పూర్తి ఫీజు రివర్స్మెంట్ వస్తుంది. ముఖ్యంగా బీసీల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే అది కాకుండా బీసీలే కావాలి. పూర్తి ఫీజు రివర్స్మెంట్ వస్తుంది. స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి వసతులు లేని వాళ్ళకి వసతులు లభిస్తాయి. హాస్టల్లో మంచి వసతులు ఇవ్వచ్చు. ఎన్టీఎఫ్ ఇవ్వరు, ఆర్టీఎఫ్ ఇవ్వరు. హాస్టల్ వసతులు సక్రమంగా ఇవ్వరు. నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వరు. మన బడ్జెట్ మనం పెడితే చేతి వృత్తులకు ప్రోత్సాహాలు లభిస్తాయి. ఆత్మగౌరవ భవనాలని కుల భవనాలు పెట్టి బడ్జెట్ అంతా దారి వల్లించి ఆ మూసి అని కాళేశ్వరం అని కాంట్రాక్ట్ బేస్డ్ అన్ని తీసుకొని అన్ని కన్స్ట్రక్షన్ దాని కింద ఖర్చు పెట్టుకుంటా, దారి వల్లించుకుంటా, కమిషన్లు తీసుకుంటా, మాకు ఖర్చు పెట్టకుండా విద్య నేర్చుకుంటే తెలివి పెరుగుతుంది. తెలివి పెరిగితే రాజ్యం అడుగుతారు. మనం సంక్షేమ సుట్టే చెప్తారు. బీసీ వర్గాలు కంఫర్ట్ జోన్లో ఏదో ఒక సెట్ అయ్యామని అనుకుంటారు కానీ వాళ్ళ పిల్లలు భవిష్యత్తు ఆలోచిస్తలేదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పే విషయం పర్టికులర్గా మన వర్గాలని, మన సమాజాన్ని, మన బతుకు తెరుగు పోరాటాలు, దోపిడి వర్గాలై రాజస్థాపన పోరాటాలు, ఓటితో తెరవగీత పోరాటం, బీసీలకు కేటాయించిన బడ్జెట్ అందరికీ బతుకమ్మ చీరలు వస్తాయి. రాజకీయ అడ్డు పెట్టుకో ప్రోత్సాహాలు తీసుకొని మన చేతిని ధ్వంసం చేస్తున్నాయి కాదు చేసి రైతు బంధం ఇస్తారు. అది కూడా దోపిడి వర్గాలకి 20 లక్షల ఇల్లులు ఉన్నాయి. మనకి సెంటు భూమి లేను వాళ్ళ పరిస్థితి రైతు బంధు వస్తుంది. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. 50 లక్షల కోట్ల బడ్జెట్ పెడతారు. 22,000 కోట్లు ఇస్తారు. 50 లక్షల కోట్లు ఏడా, 2,200 కోట్లు ఏడా? ఆ సుబ్బారావు రెడ్డికి ఎంత చేస్తుంది? 6,000 కోట్లు 5,000 కోట్లు చేస్తారు. మాకు బీసీలు ఒక్క వంతు కూడా మనకు కాకపోతే ఎట్లా? బీసీలు అడగరానే కదా. రాష్ట్ర బీజేపీ నాయకత్వాలు, కాంగ్రెస్ బీ టీములు తమిళనాడు రాష్ట్రంలో 1925లో జరిగినాయి ఆత్మగౌరవ పోరాటం. ఉత్తర భారతంలో 70-80 దశకంలో జరిగింది ఆత్మగౌరవ పోరాటాలు. ఇక్కడ ఇప్పుడు జరగాల్సిన అవసరం తెలుగు రాష్ట్రంలో. యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మన పనులు వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓటు చైతన్యానికి వదులుతాం. ఈ దోపిడి వర్గాల కుట్రను ఛేదించాలి.